పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ చేసిన దాడిలో తాము నష్టపోయినా పాక్ మాత్రం ఎప్పుడూ ఆ నష్టాన్ని ఒప్పుకోలేదు. కానీ ఆపరేషన్ సింధూర్తో తమకు జరిగిన నష్టాన్ని పాక్ తీసుకోలేకపోతుంది. అందుకే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధాని నోరు విప్పారు. పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని ఆయన వెల్లడించారు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా జరిగిన ద్వైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్ పై తాము దాడి చేద్దామని అనుకునే లోపే భారత్ దాడి చేసిందన్నారు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి శత్రు దేశానికి పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ దానికంటే ముందు మా సైన్యం ఊహించిన విధంగా భారత్ మరోసారి దాడి చేసింది. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది. దాడుల ప్రణాళికలను తమ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ తనకు ముందుగానే చెప్పారని ప్రధాని వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కాశ్మీర్, నీటి వాటాల, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోసారి భారత్ ను కోరారు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని అన్నారు. అలాగే సీమాంతర ఉగ్రవాదం పైన చర్చలకు సిద్ధమన్నారు షరీఫ్. ఇరు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పాక్ కు తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ తీరును తీవ్రంగా విమర్శించారు. అయితే పాకిస్తాన్ తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపమని పునరుద్ఘాటించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతిచ్చేంత వరకు సింధు నది జలాల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు పీఓకేను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చిస్తామని తేల్చి చెప్పింది. శాంతి చర్చలకు భారత్ ముందుకు రావాలని పాక్ ప్రధాని పిలుపునిచ్చిన మేరకు భారత్ గట్టిగానే సమాధానం చెప్పింది. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని, ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవంటూ ప్రధాని మోదీ గతంలో చెప్పిన వ్యాఖ్యలను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.